ఉత్తరాది వారికి ఉత్తరాది ఐఏఎస్ ఆఫీసర్లకు తాను వ్యతిరేకం కాదని మరోసారి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే దక్షిణాది వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం మాత్రం వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు ఆయన. టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ని నియమించడంపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు జనసేనాని. టీటీడీ ఈఓగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని ప్రశ్నిస్తూ తాను చేసిన ట్వీట్ కు వివరణ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశ సమగ్రతను కాపాడటానికి తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. దేశంలోని ప్రజలందరూ సమానమే అన్న భావన కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాది వారికి ఉత్తరాది ఐఏఎస్ అధికారులకు తాను వ్యతిరేకం కాదని స్పష్టత ఇచ్చారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూనే దక్షిణ భారతీయులపై ఉత్తరాది వారి పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. దక్షిణాది వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తే ఊరుకోబోమన్నారు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీకి ఆనాడే వివరించినట్లు చెప్పారు. ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001లో 2000లో ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహాన్ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు, మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫ్యాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని, నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన హిందీకి ఎంత గౌరవం ఇస్తాననేది. కొద్ది రోజుల క్రితం టీటీడీ ఈఓగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని ప్రశ్నిస్తూ ఘాటైన ట్వీట్ చేశారు పవన్. దీనిపై జనసేన అధినేత ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ని టీటీడీ ఈఓగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు సమాధానం చెప్పాలని ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. టీటీడీ ఈఓగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి బాధ్యతలు తీసుకోవటాన్ని తాను వ్యతిరేకించడం లేదన్నారు పవన్ కళ్యాణ్. కానీ దక్షిణాది ఐఏఎస్లకు అమర్నాథ్, వారణాసి, మధుర లాంటి ఆలయ బాధ్యతలు అప్పగిస్తారా అంటూ పవన్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. ఉత్తరాది వారు మన వాళ్లకు అవకాశం ఇవ్వరు, మనమెందుకు వాళ్లకు అవకాశం ఇవ్వాలని తన ట్వీట్లో వ్యాఖ్యానించారు జనసేనాని. టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకాన్ని తప్పుపట్టడంపై దుమారం చెలరేగింది. పవన్ ట్వీట్ పై కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఐఏఎస్లను ఉత్తరాది దక్షిణాది అంటూ విడదీయటం సబబు కాదన్నారు. ఐఏఎస్లు దేశంలో ఎక్కడైనా పనిచేయవచ్చన్నారు. అలాగే టీటీడీ ఈఓగా సింఘాల్ని ప్రభుత్వం నియమించిందన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఐఏఎస్ల సంఘం కూడా పవన్ తీరును విమర్శించింది. ఐఏఎస్ అధికారులకు ప్రాంతీయ భేదాలు అంటగట్టడం మంచిది కాదని తెలిపింది. దేవుడి సేవకు ఉత్తరాది దక్షిణాది అన్న తేడా ఉండదని వివరణ ఇచ్చింది. అంతేకాదు సినీ నటుడు మాజీ ఎంపీ మోహన్ బాబు కూడా సింఘాల్ నియామకాన్ని పూర్తిగా సమర్థిస్తూ లేఖను విడుదల చేశారు. దీంతో జనసేన పవన్ ట్వీట్లపై వివరణ ఇచ్చింది. ఉత్తరాది ఐఏఎస్లకు తాము వ్యతిరేకం కాదని, కానీ దక్షిణాది వారిపై పెత్తనాన్ని మాత్రం సహించే ప్రసక్తి లేదని తన ట్వీట్ కు వివరణ ఇచ్చారు పవన్. గత కొద్ది రోజులుగా నార్త్ ఇండియన్స్ ఆధిపత్యాన్ని పవన్ ప్రశ్నించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళనాడు రైతుల ఆందోళనకు కూడా మద్దతు ప్రకటించారు పవన్. దక్షిణాది రైతుల సమస్యలను కేంద్రం పట్టించుకోవటం లేదని పలుమార్లు మండిపడ్డారు. అంతేకాదు బీజేపీ సీనియర్ నేత తరుణ్ విజయ్ దక్షిణాది వారిని కించపరుస్తూ చేసిన రేసిజం కామెంట్స్ కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు పవన్. దక్షిణ భారతీయులు కేంద్రానికి పన్నులు కట్టడం లేదా అంటూ ప్రశ్నించారు. అవసరం లేదంటే పన్నులు కట్టడం ఆపేస్తామని హెచ్చరించారు. అయితే సడన్ గా పవన్ దక్షిణ భారత సెంటిమెంట్ ఎందుకు అందుకున్నారో సస్పెన్స్ గా మారింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిచ్చిన పవన్ ఇప్పుడు మాత్రం తన వైఖరిని మార్చుకున్నారు. అవసరమైనప్పుడల్లా నార్త్ లీడర్స్ పై అటాక్ చేస్తున్నారు.